హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మనం మాల్పూరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని కరిగించండి. ఆ కరిగిన నెయ్యిలో 1 కప్పు పాలని పోసుకోండి. ఒక పొంగు రానివ్వండి. పొంగుతున్న పాలలో 1.5 కప్పు పాలపిండిని వేసుకోండి. పాలపిండిని ఒకేసారి కాకుండా 2-3 చెంచాల తప్పున స్లోగా వేసుకుని మిక్స్ చేస్తూ ఉండాలి. ఏ బాల్స్ ఫామ్ మీడియం ఫ్లేమ్ మీద జరగాలి. కోవా దగ్గర రాగానే ఒక గిన్నెలోకి తీసుకుని సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు పాకం కోసం 2 కప్సుల పంచదార, 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు పంచదార కరిగి 2 నిమిషాలు మరిగితే చాలు. ఇంకా ఎక్కువసేపు వద్దు, తీగ పాకంలాగా వద్దు. నార్మల్గా పంచదార కరిగేదాకా చూసుకుంటే చాలు. ఇప్పుడు కొంచెం పాకాన్ని ఒక కప్పులోకి తీసి సైడ్ పెట్టుకోండి. 1/2 టీ స్పూన్ యాలకులు వేసి కలిపి సైడ్ ఉంచుకోండి. ఇప్పుడు పూరీల కోసం 2 కప్పుల గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దాంట్లో 1/2 కప్పు మైదా తీసుకోండి. 2.5 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. కలుపుకున్న తర్వాత ముందుగా తీసిన షుగర్ సిరప్ని దీంట్లో యాడ్ చేసుకోండి. ఇంట్లో దోశ పిండి టెక్స్చర్ ఎలా అయితే ఉంటుందో అలా చేసుకోండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మనం తీసుకున్న బ్యాటర్ని ఒకే ప్లేస్లో అలా గరిటెంతో ఒకే దగ్గర పోయండి. తర్వాత మనకి పూరీలు పొంగుతాయి, పైకి వచ్చేస్తాయి. 2 సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా చూసుకోండి. తర్వాత గరిటెతో ఎక్సెస్ ఆయిల్ని స్ట్రెయిన్ చేయండి. స్ట్రెయిన్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మన షుగర్ సిరప్లో డిప్ చేయండి. ఒక 30 సెకండ్స్ ఉంచండి. తర్వాత దాన్ని తీసి స్ట్రైనర్తో ఎక్స్ట్రా సిరప్ని తీసేసి ప్లేట్లోకి పెట్టుకోండి. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మన కోవాని అప్లై చేసుకుని మిడిల్లోకి ఫోల్డ్ చేసేయండి. అంతే, మాల్పూరి రెడీ టు టేస్ట్.